సత్యమహారాజు మబ్బులు లేసిపోయిండు. మరి ఏడ ఏం బాత్కానీలు కొడుతున్నాడో ఏమో ఈడు. సతీ, ఓ సతీ, ఏడున్నోరా బాబు? అందరు బాగున్నారండి? బాగున్నామండి. పండగకి వెళ్ళలేరా? వెళ్తామండి. వెళ్ళాలండి. చుట్టాలందరినీ ఒక చోట చేరితే ఆ పండగ ఏరుంటుందండి. మీరు వస్తారండి పండగకి? నేను రాలేనండి, మా అక్కగారు తిడుతుందండి. అందుకనండి మా అక్కగారు. పోరడైంది వార్తలు తెమ్మంటే ముచ్చట్లు పెడుతున్నాడు. తమ్మి సతీ, ఓ సతీ. ఏంటి అక్కయ్య గారు, అంతా కులాసనేనా? ఉన్న ఫలాన్నే ఊడి పడ్డారు. మేము ఇంకా సర్దుకోనే లేదు. ఏందిరో సత్తిగా, యాస యాడుకోబోయింది, మాట మారింది. ఏంది కథ? ఏంటండి బాబు, సత్తి ఫండ్ గారు అనవచ్చు కదండి. ఏం మాట తీరో ఏంటో ఇంకా మార్చుకోరా అండి. అబ్బే మీరు మారనండి ఎప్పటికైనా. అబ్బా నీ హెచ్చరికలు ఆపు, ముందుగల వార్త ఏంటో చెప్పు. ఏటి చెప్పేది తోకమాట, చలి చాలా ఎక్కువగా ఉంది కదండి, అందుకే బద్ధకంగా ఉందండి. నా ఆట కూడా మీరే చెప్పేసుకోండి అమ్మగారు. అరే సత్తి, ఏమైంది నీకు ఇవాళ అంత పిస పిస మాట్లాడుతున్నావు? ఏంటి సిరాకు పడుతున్నారు? పొద్దున పెసరట్టు ఉప్మా తిని రాలేరా? బాగా సిరాకు పడుతున్నట్టున్నారు. ఉడుకుడుకు సాంబార్ తెచ్చి నీ బోడనెత్తి మీద గుమ్మరిస్తా, ఏమనుకుంటున్నావు? ఏడి సాంబార్లో పొంగలి కలుపుకునే ఉంటదండి. అబ్బా ఆ రుసే ఏరండి బాబు. గోంగూర పచ్చడి, ఆవకాయ పెరుగన్నము, పూతరేకులు, ఏంటి కాకినాడ కాజా, ఇవన్నీ తిన్నాం అనుకోండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. మీరు ఎప్పుడన్నా తిన్నారా అండి? నేను ఇట్లా అడిగితే నువ్వు ఇట్లనే హెచ్చరికలు చేస్తావు. కానీ ఇంటికో ఆడ బోగాన్లా అప్పాల కోసం బియ్యం పోసి పెట్టిన, కరెంట్ వచ్చినాక పట్టించుకురా పో. ఏమండి మీ పని మీరు చూసుకోలేరా? ఇది కూడా నాకు చెప్పాలా? ఏమన్నా అంటేని అన్నాను అంటారండి మీరు. తమ్మి నీకు దండం పెడతారా బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం సమజ్ అయితే లేదు. సరే ఒరిపియగాని సక్క ఇంటికన్నా పో. కూకట్పల్లిలో బస్సు ఎక్కి డైరెక్టర్ గా భీమవరం వెళ్ళాలండి, మీరు కూడా వచ్చేయండి. భీమవరమా? గాడికి ఎందుకు పోతున్నారా బాబు? అక్కయ్య గారు మీకు బుర్ర పని చేయదా అండి? ఇప్పుడు సంక్రాంతి పండుగ కదండి, అక్కడ బొబ్బట్లు, రొయ్యలు ఎప్పుడు, చేపల పులుసు, కొర్రాస్తోని వాత పెడతా. ఏమనుకుంటున్నావు? ఈడ పచ్చటి శీల మధ్యలోనండి పేకాట్లు, కోడి సందాలు భలే ఉంటాయండి. ఇగో నువ్వు ఇంకా అట్లనే మాట్లాడినావు, నీ పెళ్లి చేస్తుందాత. ఇప్పుడే మాకు పెళ్ళేంటి అక్కగారు, అయినా బాగుంటదండి అక్కగారు. ఆంధ్ర అమ్మాయితో చూడడానికి బేసిక్ గా ఉంటది. 3 ఎకరాల మాగాని రాసిచ్చేస్తారు. అయినా ఎన్ని రోజులు మెట్టతో ఎగుతాం చెప్పండి. సత్తి ముందుగా భాష మార్చిరా, నీకు దండం పెడతా. ఇప్పుడు హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కదండి, లీడర్లు అందరూ ఇప్పుడు అలసుట్టే తిరిగేస్తున్నారండి. అయితే మరి నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఆంధ్రాలో మాట్లాడితే బాగా చూసుకుంటారండి సెటిలర్లని, మన వాళ్ళని తెలిస్తే అస్సలు పట్టించుకోరండి. నమ్మండి, నీ మీద వచ్చేసి చెప్తున్నాను. సత్తి నువ్వు సెటిలర్వా? మీరైతే బలేటోరు అక్కగారు. మనం కూడా ఊరు నుంచే వచ్చాం కదండి హైదరాబాద్కి, మనం కూడా సెటిలర్లమే. నీ బిత్తిరి పోరానికి వాడద్దు. సెటిలర్ అంట సెటిలర్. యాస నేర్చుకుంటే నువ్వు సెటిలర్ అవుతావేగా. అక్క ఆంధ్ర భాషలో మస్తు మాట్లాడినా కదా అక్క. అక్క ఇప్పుడు పువ్వు గుర్తోళ్ళు, చేతి గుర్తోళ్ళు, మళ్ళా కారు గుర్తోళ్ళు అందరు నన్ను సెటిలరే అనుకుంటారు కదా అక్క. అక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయారాక నేను సెటిలరే సత్తిగాడు అంటే. నువ్వు తెలంగాణ, నేను ఆంధ్ర. ఉన్నదిలే ఎంతకాలం ముంగట ముంగట. ఎవరురా మీది? ఇక్కడనేనా? పండుగ కోతున్నావు? చూసి రానుల సత్తిగాని ఐడియాలు. ఓసార్లు మీరు సెటిలర్లనే కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని ఒకలు, సెటిలర్స్ అందరు మా వాళ్ళు అని ఒకలు, అసలు సెటిలర్స్ అన్న పదమే లేదని ఇంకొకళ్ళు. మీరు వేరు మేం వేరు కాదని స్టేట్మెంట్లు ఇస్తే మా పరిస్థితి గిట్లనే ఉంటది మరి.